హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడు ఒక డిఫరెంట్ ఐటమ్ని అన్బాక్స్ చేస్తుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. ఈరోజు సరికి మరో డిఫరెంట్ ఐటమ్ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అన్బాక్సింగ్ నిమిత్తం. సో మీరు ఏమైనా చిన్న బిజినెస్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా మీ పాత మొబైల్ని కొత్త మొబైల్ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా? కొన్ని మొబైల్స్ చూస్తూ ఉంటాం, వాటికి బాగా స్క్రాచెస్ అయి పడినాయి అనుకోండి, దానికి బ్యాక్ కేస్ దొరకదు, అలాగే వాటి బాడీ కూడా దొరకదు. అలాంటి వాటికి స్కిన్స్ అని మనం అప్లై చేసామంటే మళ్ళీ కొత్త లుక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్కిన్స్ని తయారు చేసే ఒక మిషన్ అయితే ఈరోజు మన ఛానల్లో అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. జిరాక్స్ మిషన్ లాంటివి పెట్టుకొని వర్క్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మిషన్ని తీసుకొని, సో ఆ జిరాక్స్ మిషన్ పక్కనే దీన్ని పెట్టుకొని, సో దీని ద్వారా కూడా మీరు మొబైల్ ఫోన్స్కి స్క్రీన్ గార్డ్స్ అండ్ స్కిన్స్ని అయితే అప్లై చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసి లోపల ఉన్న ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, సో మీకు ఎక్కడ అవైలబుల్లో దొరుకుతుందో అంతా మీకైతే చకచకా చెప్పేస్తాను. సో దీని మీద చూస్తే మనకి మిల్టబుల్ అని చెప్పేసి అయితే అంతేననుకుంటా, మరి పేరైతే అలాగే కనిపిస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కట్టర్ అని చెప్పి రాస్తుంది. స్మార్ట్ అండ్ పోర్టబుల్ క్లౌడ్ డేటా రియల్ టైమ్ అప్డేట్ అని చెప్పి రాస్తుంది అనమాట. సో క్లౌడ్ డేటా రియల్ టైమ్ అప్డేట్ అంటే మనకి దీని సాలుక డేటా అంతా మనకి క్లౌడ్లో అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకొని కొత్త మోడల్స్ని కూడా మనం ఇందులో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అంటే రాబోయే కొత్త మొబైల్స్ కూడా 2023లో వచ్చే కొత్త మొబైల్ తాలూకా డేటా కూడా ఇందులో అయితే ఉంటుంది. అలాగే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. స్పేస్ సేవింగ్, built in smart system, single button cut, high accuracy, 20,000 plus models, powerful and fast, widely real time update, super mute. సో ఇవి ఇక్కడైతే రాసున్నాయి. ఇంకా ఇటు పక్కన చూస్తే మీకు మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. మోడల్ నెంబర్ MTB కట్ M188 అనమాట, అది మోడల్ నెంబరు. నెట్ వెయిట్ 6.6 kgs ఉంటుంది. లోపల ఉండే మిషన్ వెయిట్ మాత్రం మీకు 4.7 kgs మాత్రమే ఉంటుంది అనమాట. అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది, కాబట్టి ఎక్కడికైనా సరే మనం ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు GST అన్ని కలిపి 28,000 రూపాయలు ఎంతో ప్రైస్ అయితే పడుతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలంటే తెప్పించుకోవచ్చు. గతంలో మన ఛానల్లో ఇలాంటి స్క్రీన్ ప్రొటెక్షన్ మిషన్స్ని అన్బాక్స్ అయితే చేసాం. బట్ వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ తక్కువలోను, ఇంకా సైజ్ చిన్నదిగా అండ్ స్మార్ట్ లుక్తో అయితే ఈ మిషన్ అయితే వస్తుంది. సో బాక్స్ లోపల మనకి ఈ విధంగా మరో కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో మనకి ఒక పవర్ కార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ ఒక పవర్ అడాప్టర్ని అయితే ఈ విధంగా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత 2 నీడిల్స్ని అయితే ఇస్తున్నారు అనమాట. ఒక యూజర్ మాన్యువల్ని అయితే ఇస్తున్నారు. సో దీన్ని మనం ఒకసారి చదివేసుకున్నామంటే ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఇంకా లోపల మనకి ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటుందన్నమాట. సో దీన్ని మెల్లగా బయటికి తీసేద్దాం. చూశారు కదా, ఇది మిషను ఈ సైజులో అయితే వస్తుంది. ఇంతే, బాక్స్లో ఏమీ ఉండవు. ఈ బాక్స్ తీసి పక్కన పడేద్దాం. సో మిషన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడదాం. ఇదనమాట మిషన్ వచ్చేసరికి. సో మిషన్ మీద మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇది 7 inches దగ్గర డిస్ప్లే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఒక డోర్ లాంటిది వేసేస్తున్నారు. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ లోపల మనం బ్లేడ్స్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలాగనేది మీకు చూపిస్తాను. మిషన్కి ఇటువైపు కనుక చూస్తే ప్రింటర్కి ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా బ్రాండ్ ఉండి ఒక డోర్ అయితే ఇస్తున్నారు. సో ఈ డోర్ని మనం ఓపెన్ చేసి ఈ లోపల మనం స్క్రీన్ గార్డ్స్ని అయితే పెట్టాలి. పెట్టంగానే అవి కట్ చేసి బయటకు అయితే వస్తాయి. ఇంకా ఇటు పక్కన చూస్తే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బటన్ అయితే ఇటు పక్కన ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ మనకి పవర్ పోర్ట్ అయితే ఉంది. పవర్ అయితే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక స్పేస్ అయితే ఉంది కదా, సో స్క్రీన్ గార్డ్ కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు వస్తుంది అనుకుంటా. సో చూడాలి. ఇటు పక్కన మరోవైపు అయితే కంప్లీట్ ప్లేన్ అయితే ఉంది. ఇక బాటమ్ సైడ్ చూద్దాం. సో బాటమ్ సైడ్ చూస్తే మీకు ఏమి లేదు, జస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే ఉంది. అలాగే హోల్డర్స్ ఒక 4 అయితే ఉన్నాయన్నమాట, టేబుల్ హోల్డర్స్. సెంటర్లో ఒక చిన్న స్పీకర్ గ్రిల్ లాగా అయితే ఉంది, బట్ అది వచ్చేసరికి హీట్ని బయటికి పంపించడం కోసం అయి ఉండొచ్చు. ఇక ఇందులో మనం నీడిల్ని అయితే ఇన్సెట్ చేయాలన్నమాట. సో మనకి వాళ్ళు ఇచ్చిన నీడిల్ ఉంది కదా, సో ఇది 2 ఇచ్చారు. ఇందులో ఒకటి అయితే మనం యూజ్ చేద్దాం. ఒక రబ్బర్ లాంటిది ఇచ్చారు కదా, సో దీన్ని మనం తీసేసామంటే, సో ఇక్కడ చూసారు కదా, కత్తి చాలా షార్ప్గా అయితే ఉంది. ఇదే మనకి స్క్రీన్ గార్డ్ అయితే కట్ చేస్తుంటుంది అనమాట, స్క్రీన్ గార్డ్స్ అండ్ స్కిన్స్ని. ఇంకా ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత లోపల మీరు చూస్తే ఈ విధంగా ప్రింటర్కి ఇచ్చినట్టుగానే మనకి లోపలైతే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక బెండ్ ముక్క ఇచ్చారు, ఇది తీసేద్దాం. తర్వాత దీన్ని ఇటువైపుకి లాగి ఇక్కడ బ్లేడ్ హోల్డర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా లాక్ అయితే ఉంటుంది. సో ఈ లాక్ని ఇలా రిలీజ్ చేసామంటే ఈ బ్లేడ్ హోల్డర్ బయటకైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా బయటకైతే వచ్చేస్తుంది. సో ఈ బ్లేడ్ హోల్డర్కి మనకి ఈ విధంగా నెంబర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ నెంబర్స్ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బ్లేడు షార్ప్నెస్ ఎంత కావాలి, ఎంత డెప్త్కి కట్ చేయాలి అనేది ఈ నెంబర్స్ని బట్టి మనకి కటింగ్ అయితే ఉంటుందన్నమాట.
ఓకే. ఆల్రెడీ ఇందులో బ్లేడ్ ఉంది ఒకటి. సో, వీళ్ళు ఒక బ్లేడ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఎక్స్‌ట్రా బ్లేడ్స్ అయితే రెండిటినైతే ఇచ్చారు. గేజ్‌ని మనం తిప్పే కొద్దీ బ్లేడ్ కొంచెం బయటకైతే వస్తూ ఉంటుంది. మనకు కావాల్సిన నెంబర్‌లో బ్లేడ్‌ని అయితే పెట్టుకోవాలి. నేను నంబర్ 10లో పెట్టి ఇందులో పెట్టేస్తున్నా. పెట్టి లాక్ చేసేసాం. అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసా. ఇప్పుడు మనం దీనికి పవర్ ఇచ్చి స్క్రీన్ గార్డ్స్ గానీ, లేపోతే స్కిన్స్ గానీ పెట్టి సో, కటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే. పవర్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత నేము, ఫోన్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడీ అయితే అడిగింది. సో, అదైతే ఇచ్చేసాను. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇది ఆండ్రాయిడ్‌తో రన్ అవుతుందని అర్థమైంది. ఓకే. ఆన్ చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో, సెట్టింగ్స్‌లోకెళ్తే ఇక్కడ వైఫై సెట్టింగ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి మనం వైఫై అయితే కనెక్ట్ చేయాలి. అలాగే లాంగ్వేజెస్ ఉన్నాయి. డేటా అప్డేట్ ఉంది. సో, ఎప్పుడైనా అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి డేటా అప్డేట్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా దీనికి మనకి వైఫై అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇక అలాగే ఇక్కడ మనకి పారామీటర్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ వచ్చేసరికి మనం స్పీడ్‌ని అలాగే బ్లేడ్ ఫోర్స్‌ని మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. నేను ఈ సెటప్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు. ఇలాగే ఉంచుతున్నాను. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ నుండి మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అలాగే సిస్టమ్ అప్డేట్ ఏమైనా వర్షన్ అప్డేట్ వస్తే ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. రీసెట్ అండ్ షట్ డౌన్ ఇక్కడైతే ఉన్నాయి. ఇక ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ అయితే కనిపిస్తుంది. అంటే డైలీ సేల్స్ మనం ఎన్ని చేసాం అనేది అలాగే వీక్లీ, మంత్లీ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఇక మనకి మెయిన్ హోమ్ పేజ్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఫోన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత టాబ్లెట్స్, చిల్డ్రన్ వాచెస్, స్మార్ట్ వాచెస్, కెమెరాస్, కెమెరా స్టిక్కర్, సౌండ్, గేమ్ కాన్సోల్, ఈ-సిగరెట్స్, హెడ్‌ఫోన్స్, నోట్‌బుక్ అంటే ల్యాప్‌టాప్స్, ఎయిర్ ట్యాగ్, బ్యాంక్ కార్డ్స్, పోస్ట్ టెర్మినల్స్, ఎలక్ట్రిక్ స్కూటర్, కార్ నావిగేటర్, జీపీఎస్, కస్టమ్. సో, ఇవైతే మనకి ఇందులో వీళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారు. సో, వీటన్నిటికి మనకి ఈ మెషిన్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. వీటిలో దేనికైనా మనం స్క్రీన్ గార్డ్ గానీ, లేకపోతే వాటికి స్కిన్స్ గానీ పెట్టుకోవచ్చు. సో, మనకి ఇయన్నీ ఇంపార్టెంట్ కాదు. సో, మనం మొబైల్ ఫోన్స్ చూద్దాం. సో, మొబైల్ ఫోన్స్‌లో చూడొచ్చు ఇక్కడ మనకి యాపిల్, సామ్సంగ్, ఒప్పో, వివో, ఎంఐ, రెడ్మీ, రియల్‌మీ, వన్‌ప్లస్, టెక్నో, లావా, హువావే. సో, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఏది మిస్ చేయలేదు. చాలా బ్రాండ్స్ మన ఇండియాలో లేనివి కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి. సో, ఇందులో మనకి లేటెస్ట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి యాపిల్ కనిపిస్తుందిగా. యాపిల్ లేటెస్ట్ మోడల్ ఏంటి 14. సో, చూసారు కదా ఇక్కడ 14 ప్రో మ్యాక్స్ అయితే ఉంది. అలాగే రెడ్మీలో లేటెస్ట్ మోడల్ ఇంకా మన ఇండియాలో కూడా లాంచ్ కాలేదు. నోట్ 12 ప్రో. సో, నోట్ 12 సిరీస్. సో, ఇక్కడ చూసారు కదా ఇక్కడ నోట్ 12 సిరీస్ మొత్తం కనిపిస్తున్నాయి. 4 అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే రియల్మీలో రీసెంట్‌గా లాంచ్ అయింది రియల్మీ 10 సిరీస్. సో, ఇక్కడ చూసారు కదా రియల్మీ 10, 10 5G, 10 ప్రో ప్లస్, 10 ప్రో అలాగే 10s. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో మన ఇండియాలో అయితే రెండే లాంచ్ అయినాయి. 10 ప్రో అండ్ 10 ప్రో ప్లస్ ఈ రెండే లాంచ్ అయినాయి. సో, ఇంకా టాబ్లెట్స్‌లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో, టాబ్లెట్స్‌లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు టాబ్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో, నోట్‌బుక్‌లో చూస్తే ఇక్కడ కూడా మీకు ఉన్నాయి. ఇంకా కొత్తవి ఏమైనా వస్తే ఇందులో అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి. సో, ఇంకా మనం ఫోన్స్‌లోకెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఐఫోన్ ఉంది కదా! సో, ఐఫోన్‌లో నేను 14 ప్రో మ్యాక్స్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ మీకు ఆల్ అని ఉన్నాయి. ఫ్రంట్, బ్యాక్ అన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తుంటాయి. ఫ్రంట్ అని ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ కటింగ్ అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. బ్యాక్ సో, ఇక్కడైతే స్కిన్స్ కట్ చేసుకోవచ్చనమాట. సో, స్కిన్స్‌లో మీకు ఇన్ని మోడల్స్ ఉన్నాయి. ఫుల్ కవర్ స్కిన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ముందుగా స్కిన్ కట్ చేస్తాను. లోగోతో సహా ఉంది. వితౌట్ లోగో కూడా ఉంది. నేను ఇందులో వితౌట్ లోగోది అయితే సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ స్టార్ట్ కటింగ్ అయితే క్లిక్ చేయాలి. ఇంకా స్క్రీన్ గార్డ్స్ అండ్ స్కిన్స్ మనకి ఈ విధంగా అయితే దొరుకుతూ ఉంటాయి. నా దగ్గర ఆల్రెడీ 4 స్క్రీన్ గార్డ్స్ ఉన్నాయి. ఇది కాకుండా స్కిన్స్‌లో మీకు 3D స్కిన్స్, నార్మల్ స్కిన్స్ కూడా ఉంటాయి. సో, ఇవి 3D స్కిన్స్. దీని మీద మనకి తెలుస్తుంది. టెక్స్చర్ అయితే పైకి తెలుస్తుంది. చిరుత ఉంది. ఈ చిరుతనేద్దాం. సో, తీసిన తర్వాత ఇక్కడ మీకు చూపించారు కదా! సో, ఈ విధంగా అయితే మనం మిషన్‌లో పెట్టాలి. సో, పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి ఇందులో. సో, ఇక్కడ మీకు యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఈ యారో మార్క్స్‌ని చూసి దాన్ని బట్టి పెట్టాలి. ఇక్కడ ఎం అని ఉంది అంటే మీడియం, ఎస్ అని ఉంది స్మాల్ అనుకుంటా. సో, మనం పెట్టేటప్పుడు ఇగో ఈ కార్నర్‌కి దీనికి ఇలా సెట్ అయ్యేలాగా చూసుకొని సో, ఈ కార్నర్‌లో చూసారు కదా! అలా పెట్టాలి. అది వెంటనే పెట్టంగానే లాగేసుకుంటుంది. పెట్టంగానే లాగేసుకుంది. సో, స్టార్ట్ క్లిక్ చేసా. సో, లోపల చూసుకుంటుంది మెజర్మెంట్. ఇంకా కటింగ్ స్టార్ట్ అవ్వలా. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ అయింది. ఓకే. కట్ అయిపోయి చేతికి ఇచ్చింది. మొత్తానికి కట్ చేసింది. దీన్ని ఇప్పుడు మన మొబైల్‌కి అప్లై చేసి చూద్దాం. ఓకే. కొంచెం డీప్‌గానే కట్ అయినట్టుంది. కొంచెం బ్లేడ్ తగ్గించుకోవాలి. ఓకే. సో,
సో చూసారుగా చాలా చక్కగా అయితే అంటుపోయింది. లోగో కట్ చేయలేదు నేను. లోగో కట్ చేస్తే మళ్ళీ ఈ డిజైన్ ఎక్కడ దెబ్బతింటుందా అని చెప్పేసి లోగో కట్ చేయకుండా డైరెక్ట్ కట్ చేశాను. స్కిన్ అయితే చక్కగా అంటుకుపోయింది. ఈ స్కిన్ మనం కెమెరాస్ మీద కూడా వేసుకోవచ్చు. సో కెమెరా మీద కూడా వేసాను. సో కెమెరా మీద వేసిన తర్వాత లుక్ చూడవచ్చు ఎలా ఉందో. సో బాగుంది, బాగా సెట్ అయింది. దీని బ్యాక్ సైడ్ మనం ఇలాగా ట్రాన్స్పరెంట్ కేసు ఏమైనా వేసేసినా చూడడానికి లుక్ అయితే అదిరిపోయింది. ఒకవేళ ఎప్పుడైనా డైరెక్ట్ మోడల్ మనకి ఇక్కడ కనిపించలేదు అనుకోండి, సో మనం ఇందులోకి వెళ్ళి ఇక్కడ టైప్ చేసి మోడల్ నెంబరు సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు S23 అల్ట్రా ఇంకా రాలేదు, అప్పుడే S23 అల్ట్రా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం S22 అల్ట్రాకి సో ఈ లెదర్ ఫినిషింగ్ స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ అయితే వేద్దాం. ఇక ఇక్కడ S23 అల్ట్రాకి ఫుల్ స్కిన్స్ అలాగే సెమీ స్కిన్స్ కూడా ఉన్నాయి. సో యాపిల్కి ఫుల్ స్కిన్ వేయలేదుగా, సో దీనికి మనం ఫుల్ స్కిన్ వేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని మన మొబైల్కి అప్లై చేద్దాం. ఓకే, మొత్తానికి ఫుల్ స్కిన్ కూడా వేసేసాం. సో వేసిన తర్వాత మీరు లుక్ చూడొచ్చు ఎలా ఉందో, అదిరిపోయింది. మళ్ళీ కొత్త లుక్లో S22 అల్ట్రాని చూసుకున్నట్టుంది. ఇక ఫైనల్గా రియల్మీ GTకి ఒక స్క్రీన్ గార్డ్ అయితే వేసేస్తాను. GT. సో స్క్రీన్ గార్డ్స్లో కూడా మనకి మ్యాటీ అండ్ క్లియర్ ఇలాగ మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. కావాల్సింది అయితే వేసుకోవచ్చు. నేను క్లియర్ వేస్తాను. ఓకే, స్క్రీన్ గార్డ్ కూడా వేసాను. సో మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి, అడ్జస్ట్ అయిపోవాలి. బబుల్స్ పెద్దగా ఏం లేవులే, ఇక్కడే చిన్న చిన్ని లైట్గా బబుల్స్ పడ్డాయి. ఒకసారికి మొత్తం అంతా బాగానే సక్సెస్ఫుల్గా వేసేసాం. ఇవి కూడా పోతాయి, ఇదేం ఉండదు. సో చూసారుగా ఫ్రెండ్స్, కటింగ్ మిషన్ పనితనం. ఓన్లీ మొబైల్ ఫోన్ స్క్రీన్ గార్డ్స్ లేకపోతే స్కిన్స్ మాత్రమే కాదు, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్, కెమెరాస్, స్మార్ట్ వాచెస్, కార్ ప్లేయర్స్, వీటన్నిటికీ మనకు స్క్రీన్ గార్డ్ అయితే కట్ చేస్తుంది. అలాగే మీకు కావాలంటే వాటికి స్కిన్స్ కూడా అయితే కట్ చేసుకోవచ్చు. చాలా మోడల్స్, మనకు అప్డేటెడ్ మోడల్స్ కూడా ఇందులో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనకి కొత్త మొబైల్స్ ఏమైనా వస్తాయి, వాటి తాలూకా అప్డేట్స్ కూడా అయితే మీకు ఇందులో అయితే వస్తాయి. సో ఓన్లీ మొబైల్ ఫోన్ షాప్ వాళ్ళే కాదు, మీరు ఒక చిన్న కిల్లీ కొట్టు మెయింటైన్ చేస్తున్నా, జెరాక్స్ మిషన్ మెయింటైన్ చేస్తున్నా, లేకపోతే ఒక పచారీ షాప్ ఉన్న వాళ్ళు కూడా అయితే దీన్ని ఆరామ్సే కొనుక్కొని స్క్రీన్ గార్డ్స్ని అయితే వేయొచ్చు అనమాట. మొబైల్ షాప్స్ అనుకోండి, వీళ్ళ దగ్గర రెడీమేడ్ మనకి స్క్రీన్ గార్డ్స్ అయితే అవైలబుల్లో అయితే ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే అన్ని మోడల్స్ సంబంధించిన స్క్రీన్ గార్డ్స్ అండ్ స్కిన్స్ని అయితే మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో ఎన్ని వెళ్తాయో ఎన్ని వెళ్ళవో కూడా తెలియదు. కొన్ని మోడల్స్ అయితే అలాగే ఆగిపోతూ ఉంటాయి, స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. సో అలాగే వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఇలాంటి కటింగ్ మిషన్ ఉందనుకోండి, స్క్రీన్ గార్డ్ని తీసుకొని దీంట్లో మనకు కావాల్సిన సైజులో ఆ మోడల్కి కట్ చేసుకొని సో అప్లై అయితే చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే స్క్రీన్ గార్డ్స్ మిగిలిపోతే వేస్ట్ అయిపోతే అనే భయం అయితే ఉండదు అనమాట. రెడీమేడ్ స్క్రీన్ గార్డ్స్కి అలాగే కటింగ్ మిషన్తో తెచ్చే స్క్రీన్ గార్డ్స్కి ఇవి అనమాట డిఫరెన్స్. కొంచెం మనకి స్క్రీన్ గార్డ్ దీంతో వేసేవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ దాని తగ్గ క్వాలిటీ కూడా అయితే ఉంటాయి. ఇక దీంతో మనం టెంపర్ గ్లాసెస్ లాంటివి ఏం కట్ అవుతాయి అంటే అలాంటివి అయితే ఏం కట్ అవ్వు. ఓన్లీ మనకి స్కిన్స్ అండ్ స్క్రీన్ గార్డ్స్ ప్లాస్టిక్ వస్తుంటాయి కదా, అలాంటి వాటిని ఇదైతే కట్ చేయగలదు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.